అయితే ఆ భార్యకి వేరే వారితో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాడు ఏం చేసాడంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఆ భార్యను వదిలేయడానికి ఆ రామచంద్రుడు వారి ఆభరణాలు ఇమ్మని అడుగుతున్నాడు. అతనే ఇదంతా చేపిస్తున్నాడు అంటున్నాను. నేను చూస్తూ నేను ఆ రామచంద్ర ప్రభువుకి నేను అన్యాయం చేయలేను సార్. నేనే అనుకుంటా కదా. నమస్తే. ప్రాబ్లం ఏంటి? ఆలయంలో పనిచేస్తున్నాను నేను. ఎక్కడ మీ ఆలయం? చెప్పండి. అయితే నా మొదటి భార్య కాలం చేసింది. ఆ టైంలోనే అనుకోని పరిస్థితుల్లో 2 వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ భార్యకి వేరే వారితో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాడు ఏం చేసాడంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఆ భార్యను వదిలేయడానికి ఆ రామచంద్రుడు వారి ఆభరణాలు ఇమ్మని అడుగుతున్నాడు. గుళ్ళు ఆభరణాలు తీసుకురమ్మంటున్నారు. కానీ నేను నమ్ముకున్న రామచంద్ర ప్రభువుకి ఆభరణాలు వెళ్ళదు. ఎక్కడ ఉంటారు? మీ భార్య ఎక్కడ ఉంటారు? మీ భార్య వెనకాల అతను ఉన్నాడా? మీ యొక్క నమ్మకం అతని ద్వారానే ఇలా జరుగుతుందండి. అతనే ఇదంతా చేపిస్తున్నాడు అంటున్నాను. నేను చూస్తూ నేను ఆ రామచంద్ర ప్రభువుకి నేను అన్యాయం చేయలేను సార్. మీ భార్య పేరు ఏం పేరు? రోహిణి అండి. రోహిణి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. రాజేష్ ఇక్కడ చూడండి ఒకసారి, తీసుకురండి. అంతేగాని నేను నమ్ముకున్న ధర్మాన్ని దీన్ని వదలలేను సార్. నేను సరే మీరు బాధపడకండి. మీ తప్పేం లేదు అంటే, మీ తప్పేం లేదని తెలిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము. మాట్లాడదాం. నాకు రక్ష అండి. నాకు ఈ రూపంలో వచ్చి జరిపిస్తాను నా నమ్మకం ఉంది. మాట్లాడదాం. మాట్లాడాక నీకు చెప్తాను. నమస్తే అమ్మా. ఏం జరిగిందమ్మా? ఎవరినా కుడిలో నగలవి తీసుకొచ్చి ఎమ్మనమని అంటే ఎన్ని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎమ్మనమని లేకుండా అంతా వెళ్ళిపోతానని వాడితో పాటు బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. గురుగారు ఆగండి. ఏమవుతారండి? మీ ఆయన మీ పైన కంప్లైంట్ చేశాడు. అమ్మా మీరు మాట్లాడేది మీకే క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. క్లారిటీగా చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మీరు రెండో పెళ్లి చేసుకున్నారా? ఒక్క మాట ఇదే మాట సార్. ఇలాగే రెండు పెళ్లి అమ్మా ఒక్క నిమిషం. అమ్మ నీ పేరేం పేరు? రోహిణి అండి. ఒక్క నిమిషం ఆగండి. మీ పేరేం పేరు? రోహిణి గారు, ఒక మాట మేము చెప్పేది వినండి. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త అవుతాను కదా, మీరు ఒకసారి చేసుకునే ముందే ఆలోచించాలా. అమ్మ నాన్న చెప్పారు, లేదంటే నేను ఏదో అప్పట్లో జరిగిపోయింది అని ఈ రోజు వచ్చేసి అతనికి ఏదో అన్యాయం చేయాలి, లేదంటే వేరే ఉద్దేశంతో ఆలోచించుకొని వేరే వ్యక్తులతోటి మీరు సంసారం చేసుకుంటూ ఇలా ఒక మనిషిని ఆగం చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? ఉండకపోతే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా వెళ్ళాలి. కానీ మీరు ఏం ప్రోద్బలం చేస్తున్నారు? పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఏంటంటే సంసారం చేయడానికి కాదు సార్. ఇలాగా రామచంద్ర ప్రభు ఆ నగలు దుబ్బేయడానికనే నన్ను మధ్యలో పావులో వాడుకుంటున్నారు. ఈవిడను బాడు కలిపండి, చేయించమంటారా? దీనికంటే నాకు మరణం మిగిలండి, నన్ను చంపేయండి సార్. మీరు బాధపడకండి, ఆగండి. ఏమమ్మా మీరు చెప్పిన పని ఏంటి? అతను చెప్పేది నిజమేనా కాదా? ఎవరు? అంటే నువ్వు అమాయకురాలి, నీ ప్రమేయం ఏం లేదంటావు. గుళ్ళో నగలు మాత్రం తీసుకొని రమ్మనేది వాస్తవం. వాడెవడు అసలు? నెంబర్ ఉందా? వాడి నెంబర్ ఏమైనా ఉందా? సరే వాడి నెంబర్ ఇవ్వండి, మేము ట్రేస్ చేస్తాం. రాజేష్ కంట్రోల్ రూమ్కి ఒకసారి ఫోన్ కొట్టు, ఫోన్ చేసి కనుక్కో ఎక్కడున్నాడో చూడు. నెంబర్ చెప్పండి. ఎందుకు చేసుకుంటారు సార్ ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు? మీరు బాధపడకండి, మీ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ నేను ఇస్తాను, మీరు బాధపడకండి. ఎక్కడున్నాడంట? హలో కంట్రోల్ రూమ్, నేను పోలీస్ బాక్స్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈ ఏరియాలోనే ఉన్నారా?
ఓకే, మా చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్నారా? రైట్, ఓకే. రాజేష్, వాడు ఇక్కడే గమనిస్తూ ఏడో చుట్టుపక్కల ఉన్నాడంట, ఒక్కసారి ఫైండ్ అవుట్ చేయి, ట్రేస్ చేయి. అవసరమైతే మన వాళ్ళ హెల్ప్ తీసుకో. అక్కడ 100L బండి ఉన్నా చూడు, మన వాళ్ళ హెల్ప్ తీసుకో, ఇమ్మీడియట్లీ లాక్ చేయి. ఎక్కడున్నాడో మీరు బాధపడకండి, నేను మీ సమస్యకు సొల్యూషన్ ఇస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. కాదమ్మా, ఇలాంటి పద్ధతి కరెక్టేనా మీకు? ఏం చదువుకున్నారు మీరు? 10th చదువుకున్నారు. ఫ్యామిలీ మంచి చక్కటి ఫ్యామిలీ. సొసైటీలో పూజారి గారి భార్య అంటే గురువు గారితో సమానంగా చూస్తారా లేదా మన సొసైటీలో? మరి ఆ స్థానంలో ఉండి ఏంటమ్మా ఇది? ఇష్టం లేకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుందమ్మా. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉంటారు, లేదంటే కోర్టులు ఉంటాయి, రకరకాల ప్రాసెస్ ఉంటుంది. ఇది కాదు కదా, ఇట్లా మనుషుల్ని టార్చర్ చేయడం పద్ధతి కాదు కదా. ఏమండి, మీరు మంచిగా చూసుకోవట్లేరా? నేను బాగానే చూసుకుంటున్నాను సార్. నేను రామచంద్ర ప్రభు సాక్షిగా చెప్తున్నానండి, పువ్వులో పెట్టి చూసుకుంటున్నాను సార్. ఇలా చేసుకున్నాను సరే సార్. ఒకటి చెప్పంటారండి, దేవుడు నగలు తీసుకొచ్చేయమని అడిగిన వాళ్ళని మొదటిసారి ఇక్కడే పెన్నాను సార్. ఆ ఒక్క మాట చాలు సార్. కాదమ్మా, ఆ ఒక్క మాటతో మీ అందరినీ అరెస్ట్ చేసి తెలుసా నేను? అప్పుడు అర్థమవుతుందా? మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి మీ తరపున నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాను. అది మీ తప్పిదమే, 100% మీ తప్పిదమే, అవునా కదా? ఇప్పుడు వాడు ఎవడో ట్రేస్ కావాలా ఉంటది. అలా ఎలా ట్రాప్ అవుతారమ్మా మీరు? ఇప్పుడు కూడా చెప్తాను, వీళ్ళిద్దరు నన్ను టార్చర్ పెట్టినా, నరకయాత్ర పెట్టినా, ఏం చేసినా సరే నేను స్వామివారికి అన్యాయం చేయలేనండి. కాల్తీ పేడ చేతిలో నేను ఆనందంగా చేస్తాను. కానీ ఆపన్న రాజేష్ ఒకసారి చూడు, లిఫ్ట్ చేసుకొని రాగో, మన బండి వచ్చినట్టు లిఫ్ట్ చేసుకొని శాసనంత వరకు మాత్రం చూడమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నీకు మంచి ఫ్యామిలీ ఇచ్చారు, ఆ ఫ్యామిలీని సవ్యంగా నడుపుకో, అర్థమవుతుందా? నీ భర్తను మంచిగా చూసుకో, హ్యాపీగా ఉండండి. వాడెవడో మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు, మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీ భార్యను మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాడు, ఓకేనా? ఆ కుటుంబంలో మా మధ్య చిచ్చు పెట్టి పెడుతున్నాడు సార్. ఇక నుంచి అవి రాకుండా చెప్తాను. అమ్మ, నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈసారి కనుక ఏమైనా అయిందంటే మాత్రం నీ పైన కూడా FIR చేస్తాను నేను. ఓకే, దీనిపైన సైన్ చేయండి. మీరు అవసరం లేదండి, మీరు చేయండి. మాత్రం ఇదండి, వాడే తీసుకొచ్చాడు సార్. లేకపోతే ఎంతో అన్యోన్యంగా ఉన్నామండి మీ ఇద్దరు. అంత చక్కగా చెప్తా ఉన్నాడు కదమ్మా నువ్వు. ప్రాణం సార్ నాకు, ఎంతో ప్రాణం ఉన్నాను. అరే మళ్ళీ అలానే మాట్లాడితే ఏందమ్మా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడు, ఇప్పటికైనా ఆలోచించి మాట్లాడమ్మా. నువ్వు దొంగతనం కేసులు వెళ్తావా? మనసు మర్చిపో. నాకు అదే కావాలి. వినండి, ఆవిడ మంచిగానే ఉంటా అంటుంది కాబట్టి మీరు చక్కగా చూసుకోండి, అర్థమవుతుందా? నేను వాడి సంగతి మేము చూస్తాము. అమ్మా, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈసారి కనుక ఏమన్నా అయిందనుకోండి, మీ పైన కూడా దొంగతనం కేసు పెట్టాల్సి ఉంటది, అర్థమైందా? వాడి నీడ మా కుటుంబం మీద పడినంత చెప్పు చిలక కోరికలు హాయిగా ఉంటాం. మీరు పోలీస్ బాక్స్ కాల్ చేశారు కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. వాడిని లోపడేసి మెత్తగా తొక్కుతాము, మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? సరే, ఓకే. రాజేష్, వాడిని ఇమీడియట్లీ లోపల తీసుకురా. లోపడేసినాక వాడి సంగతి ఏందో చూద్దాం. టూ మచ్.